తిట్లు శాపనార్థాలు. ఒక గ్రామంలో ఒక వడ్డీ వ్యాపారి ఉండేవాడు. వాడు పరమ పాపిష్టివాడు. అందుచేత వాడికి దేవతలు కనిపించకపోయినా పిశాచాలు తప్పక కనిపిస్తూ ఉండేవి. పిశాచాలను చూస్తే మంచివాళ్ళు తలుచుకుంటారు కానీ పాపిష్టి వాళ్లకు పిశాచాల భయం ఉండదు. ఈ వడ్డీ వ్యాపారి ఆ గ్రామంలో ఉన్న ఒక పేదరాలికి అప్పు ఇచ్చాడు. ఆ పేదరాలు 6 పిల్లల తల్లి. అకస్మాత్తుగా భర్త పోయాడు. పిల్లలకు ఇంత గంజి కూడా పోయలేని స్థితిలో ఆవిడ 2 ఏళ్ల క్రితం వడ్డీ వ్యాపారి దగ్గర 30 రూపాయలు అప్పు చేసి తన ఇల్లు తాకట్టు పెట్టింది. మరుసటి ఏడు ఆ పాత బాకీ వేయలేకపోగా మరొక 15 రూపాయలు అప్పు చేసింది. వడ్డీ వ్యాపారి ఆ బాకీలకు వడ్డీ కట్టి వడ్డీలకు వడ్డీలు మళ్ళీ కట్టి అంతా కలిపి 100 రూపాయలకు లెక్క తేల్చాడు. పేదరాలుండే ఇల్లు 100 రూపాయల కన్నా ఎక్కువ ఖరీదే ఉంటుంది. అయినా ఆ ఇల్లు ఖాళీ చేయించి స్వాధీనం చేసుకుందామని వడ్డీ వ్యాపారికి దుర్బుద్ధి పుట్టి ఒకనాటి ఉదయం వీధిలోకి అడుగుపెట్టాడు. సరిగా ఆ సమయానికే ఒక పిశాచం తన ఇంటి ముందుగా పోతూ వడ్డీ వ్యాపారికి కనబడింది. ఏమిటి గిరాకీ, ఇవాళ మా ఊళ్ళో ఎవరికన్నా మూడిందా ఏమో అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, మీ ఊరు వచ్చి చాలా కాలమైంది, ఏమన్నా ఆహారం దొరుకుతుందేమోనని బయలుదేరి వచ్చాను. నువ్వు ఎంత దాకా అని అడిగింది. పేదరాలి ఇల్లు స్వాధీనం చేసుకోబోతున్నానని వడ్డీ వ్యాపారి తాను పెట్టిన అప్పు గురించి దాని మీద పెరిగిన వడ్డీ గురించి పిశాచానికి చెప్పాడు. అబ్బా, 2 ఏళ్ళు తిరగకుండానే అసలు కన్నా వడ్డీ ఎక్కువైందే. మీ మనుషులు మమ్మల్ని ఆడిపోసుకుంటారు కానీ మీలో మమ్మల్ని మించిన వాళ్ళు ఉన్నారు అన్నది పిశాచం. వడ్డీ వ్యాపారి ఈ మాటలు విని ఆగ్రహించకపోగా చాలా గర్వించాడు. ధనం పెండడంలో తానంత సమర్థుడైనది ఆయనకు తెలుసు. వారు మాట్లాడుకుంటూ కొంత దూరం వెళ్ళేసరికి ఒక పూరిగడుసులోంచి ఎవరో స్త్రీ తన కొడుకు మీద కోప్పడడం వినిపించింది. నిన్ను పిశాచం మెంగా, తలుపు జాగ్రత్తగా మూయమని ఎన్నిసార్లు చెప్పినా నీకు జ్ఞాపకం ఉండదేం, మాయదారి పిల్లి కాస్త వెన్నంతా మింగిపోయింది అంటున్నది. అదిగో నీకు ఆహారం, ఆవిడ తన కొడుకును నీకు మింగబెడుతుందిట అన్నాడు వడ్డీ వ్యాపారి పిశాచంతో. పిశాచం నవ్వి, అది మాట వరుస కన్నమాటే కానీ ఆవిడ మనస్ఫూర్తిగా తన కొడుకును నాకు ఇస్తానడం లేదు. ఇంత అనుభవం ఉన్నవాడిని నాకు ఆ పాటి తెలియదా అన్నది. మరి కొంత దూరం వెళ్ళాక ఒకచోట భార్యాభర్తలు ఒకరినొకరు తిట్టుకుంటున్నారు. ఒకరినొకరు నిన్ను పిశాచం మెంగా అని తిట్టుకోవడం విని వడ్డీ వ్యాపారి పిశాచం కేసు తిరిగి, ఇది ఇంకా మంచి అవకాశం, ఒక్క దెబ్బతో 2 మింగవచ్చు అన్నాడు. పిశాచం తల అడ్డంగా తిప్పి, అవి తిట్లే కానీ నిజమైన శాపనార్థాలు కావు, మన దారిన మనం పోదాం పద అన్నది. వారు మరి కొంత దూరం నడిచి పేదరాలి ఇల్లు చేరుకున్నారు. వడ్డీ వ్యాపారి ఇంటి తలుపు తట్టాడు. పేదరాలు వచ్చి తలుపు తీసి వడ్డీ వ్యాపారిని చూసి, ఏం నాయనా అని పలకరించింది. మరేం లేదు పిన్ని, నీ బాకీ అసలు వాయిదాలు చేరి గొలుసు వడ్డీ లెక్కన 100 రూపాయలు అయింది. నీ ఇల్లేమో నాకు తాకట్టు పెడితివి. ఈ 2 ఏళ్లలోనూ ఒక్క దమ్మిడి చెల్లు వేయకపోతివి. నువ్వు మాత్రం ఎక్కడి నుంచి తెస్తావులే, ఇంటి ధరకు బాకీకి సరిపోయింది. అందుచేత నువ్వు ఇవాళ ఇల్లు ఖాళీ చేసి నాకు స్వాధీనం చేసి బాకీ చెల్లు వేసుకో. ఈ మాట చెప్పిపోదామని వచ్చాను అన్నాడు వడ్డీ వ్యాపారి. పేదరాలికి మండిపోయింది. నీ కడుపు గాల, నిన్ను పిశాచం మెంగా, 45 రూపాయలు చేతిలో పెట్టి ఇల్లు కాజేస్తావట్రా, ఉండు నీ సంగతి చెబుతా అంటూ లోపలికి వెళ్ళింది. ఆవిడ వెనక్కి తిరిగిన మరుక్షణం పిశాచం వడ్డీ వ్యాపారిని గుటుక్కున మింగి తన దారిని తాను వెళ్ళిపోయింది. పేదరాలు వడ్డీ వ్యాపారికి దేహశుద్ధి చేయడానికని చీపురు కట్ట తీసుకువచ్చేసరికి బయట ఎవ్వరూ లేరు. వీధంతా నిర్మానుష్యంగా ఉంది. ఇంతలోనేమైపోయాడబ్బా అనుకుంటూ పేదరాలు తలుపు వేసుకున్నది.